సార్ ఇటు సమయంలో మన మధ్యన రాజీవ్ సాగర్ గారు ఉన్నారు. దయచేసి వారు ముందుకు వచ్చి 2 నిమిషాలు. అయ్యా ప్లీజ్ డోంట్ షౌట్. అయ్యా ప్లీజ్ డోంట్ షౌట్. మీరు అలా వద్దండి. దయచేసి మీరు 1 నిమిషం మీరు మౌనంగా ఉండాలి దయచేసి. ఇక్కడికి వచ్చినటువంటి కే పాల్ గారికి నివాళులు అర్పిస్తానికి వచ్చిన కే పాల్ గారికి వారి కుటుంబం తరపున క్రైస్తవ సమాజం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మీదికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రవీణ్ పగడాల గారి గొంతు మూగబోయింది. ఆయన వినే రోజు పొద్దున యూట్యూబ్లో కానీ టీవీ ఛానల్లో కానీ ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు విని ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయినరు. ఈరోజు మనం ఆయన మాటలు రేపు పొద్దున వినలేకపోతున్నాం. ఆయన గొంతు మూగబోయింది కాబట్టి ఆయన ఆశయాలను ప్రవీణ్ పగడాల గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి. ఒక్క ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ఈ లోకంలో లేకపోతే ఇంకా లక్షల మంది ప్రవీణ్ పగడాలు తయారు కావాలని మనస్ఫూర్తిగా క్రైస్తవ సమాజం తరపున ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. ఆయన ఎంతో మంచి వ్యక్తి. ఎంతోమంది విద్యార్థులకు చదువు చెప్తూ ఎంతోమంది విద్యార్థులకు క్రైస్తవత్వంలో నడుపుతూ ఎంతోమందిని తన బిడ్డలుగా చూసుకున్నటువంటి ప్రవీణ్ పగడాల గారు ఈరోజు మన ముందు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అండగా ఉంటాం. మీరు భయపడొద్దు. ఏ ఇబ్బందులు వచ్చినా ఏ అడ్డంకులు వచ్చినా మీరు అనుకున్న ఆశయం ముందుకు తీసుకొని పోవాలి. తన మనస్ఫూర్తిగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.